Good morning, friends. Myself, Raid. I had done PG Neural Networks in Giant University. ఇప్పుడు కరోనా గురించి మనం జస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ కరోనా ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. కరోనానే కాదు, ఏదైనా ఒక వైరస్ కొత్తగా ఉత్పన్నం అవుతుంది అంటే ఈ మోర్ పాపులేషన్ వల్ల, మోర్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఒక కొత్త వైరస్ క్రియేట్ అవుతుంది. సో భవిష్యత్తులో ఇంకా ఇలాంటి చాలా వైరస్లు ఈ కంటామినేటెడ్ గ్యాసెస్ వల్ల, చాలా కంటామినేటెడ్ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అండ్ ఆల్సో సమ్ అదర్ థింగ్స్ లైక్ సాలిడ్స్. సో ఈ కంటామినేటెడ్ పొల్యూటెడ్ థింగ్స్ ఏం చేస్తాయంటే కొత్త కొత్త వైరస్ నుంచి ఈ పాపులేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇంకా భయంకరమైన వైరస్ కూడా పుట్టుకురావచ్చు. సో నేచర్ ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడే ఇలాంటి వైరస్ని కంట్రోల్ చేయగలదు. సో బ్యాలెన్సింగ్ అంటే ఈ కంఫర్టబుల్ కండిషన్స్ లైక్ వెరీ కంఫర్టబుల్ టెంపరేచర్, కంఫర్టబుల్ ఎయిర్ ఫ్లో రేషియో అండ్ హ్యూమిడిటీ రేషియో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటాయో ఎలాంటి వైరస్ వచ్చినా సరే భూమిపైన ఈ నేచర్ అనేది ఆటోమేటిక్గా దాన్ని డిస్ట్రాయ్ చేసుకొని ఈ పాపులేషన్కి, యానిమల్స్ కావచ్చు, బోట్స్ కావచ్చు, వేటికైనా సరే ఇది ఏమాత్రం ప్రాబ్లం రానియకుండా కపుల్ ఆఫ్ డేస్లో అనేది బాగా ప్యూరిఫై చేసుకోగలదు ఎలాంటి వైరస్నైనా సరే. సో మనుషులకు కానీ, జంతువులకు కానీ, ఇంకా ఏమైనా బర్డ్స్ కానీ, నేచర్లో ఎలాంటి ప్రాణికైనా ఎఫెక్ట్ కాకుండా, సో ఈ బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు నేచర్లో అలాంటివన్నీ బాగా చూసుకోగలదు నేచర్. సో ఈ నేచర్ ఎప్పుడైతే అదుపు తప్పుతుంది అంటే సో ఎక్కడో ఇంబ్యాలెన్స్ ఉందని అర్థం. అదే ఈ ఎక్కువ ఈ ప్లాంటేషన్ లేకపోవడం. సో చెట్లను బాగా నరికేస్తున్నారు మనుషులు. సో నేచర్ అనేది కంట్రోల్ తప్పుతుంది అలాంటప్పుడు. సో చాలా డిజాస్టర్స్ మనం చూడగలం. సో ఈ నేచర్లో మనం బాగా ఈ ప్రకృతి వర్ణాన్ని కాపాడుకోవాలి అంటే సో చెట్లను బాగా పెంచాలి. మనుషులు నిజంగా చాలామంది బీభత్సంగా నేచర్ని నాశనం చేస్తూ ఉన్నారు. సో చాలా రిసోర్సెస్ని అంతా తవ్వడము, ప్లస్ ఈ చెట్లని బాగా నరికేసి మార్కెటింగ్ చేసుకోవడము. సో వేర్ ఇస్ ద ప్లాంటేషన్? సో వాటికి ఆల్టర్నేట్గా ప్లాంటేషన్ అనేది జరుగుతూనే ఉండాలి. సో ఈ నెక్స్ట్ భారతదేశం అనేది ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ చైనా తర్వాత. సో మన దేశానికి కూడా చాలా ఇలాంటి దారుణాలను మనం చూడవచ్చు వైరస్ రూపంలో భవిష్యత్తులో. సో ప్లానెట్ పైన ఇలాంటి ఎప్పుడైనా భయంకరమైన వైరస్ వచ్చిందనుకోండి, సో మనుషులంతా డిస్ట్రాయ్ అవుతారు. సో మానవ జాతిని మర్చిపోవాల్సి ఉంటుంది. ఏవో కొన్ని జీవులు మాత్రం బలమైనవి సర్వైవ్ అవుతూనే ఉంటాయి. చార్ల్స్ డార్విన్ ఎప్పుడో చెప్పాడు. సో ఈ క్యూబిక్ స్పేస్ యూటిలైజేషన్ అనేది కంపల్సరీగా జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే మెటబాలిజం అనే ప్రాసెస్ అనేది చాలా తక్కువగా చూడవచ్చు మనం నేచర్లో. సో ఈ ప్లాంటేషన్ని బాగా ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరూ చాలా మొక్కలు నాటాలి, పెద్ద పెద్ద వృక్షాలు అయ్యేలా వాటికి చాలా కేర్ తీసుకోవాలి. ఈ వచ్చే ఆగస్టు నుంచి మేము ఈ చెట్లను బాగా నాటే కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా మా కర్నూలు జిల్లా నుంచే, ఆంధ్రప్రదేశ్లో ఈ స్టూడెంట్స్లో మంచి చైతన్యం తీసుకొచ్చి ఇంటర్లో, డిగ్రీ స్టూడెంట్స్ని, ఈవెన్ 8th to 10th స్టాండర్డ్ ఇలాంటి స్టూడెంట్స్కి ఈ అకాడమిక్ ఎక్సెల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి, అండ్ ఆల్సో హౌ టు ఎంపవర్ ద మెమరీ బ్యాండ్విడ్త్, ఇలాంటి అల్టిమేట్ టెక్నిక్స్, గోల్ సెట్టింగ్, ట్రాకింగ్, ఇలాంటి కంటైన్మెంట్ స్టూడెంట్స్కి తెలియజేసి వాళ్ళనే చైతన్యపరిచి, సో స్కూల్ విద్యార్థుల్ని, కాలేజ్ విద్యార్థుల్ని ఉపయోగించుకొని ఈ ప్లాంటేషన్ అనేది నెలలో కనీసం 1000 ప్లాంటేషన్ జరిగేలా మేము బాగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. సజెషన్స్ ఆర్ వెల్కమ్ టు మీ. మై ఫోన్ నంబర్ ఇస్ 7619161640. సో ఈ ప్లాంటేషన్ మీద మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే మాత్రం మన ప్లానెట్ని మర్చిపోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.